నెలలలోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి. చిన్న పిల్లల సంరక్షణలో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా పుట్టిన పిల్లలకు నీరు ఎప్పుడు తాగించాలి, ఎంత ఇవ్వాలి అనే విషయంలో పెద్దల మాటలకు ఆధునిక వైద్య విధానాలకు మధ్య చాలామంది తల్లిదండ్రులు అయోమయానికి గురవుతుంటారు. ఎండలు ఎక్కువ ఉన్నాయని లేదా గొంతు ఎండిపోతుందేమోనని చాలామంది 6 నెలలలోపు పిల్లలకు నీరు తాగిస్తూ ఉంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇది అస్సలు మంచిది కాదు. 6 నెలల వరకు నీరు ఎందుకు ఇవ్వకూడదు? ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ WHO మార్గదర్శకాల ప్రకారం పుట్టిన పిల్లలకు మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలలో దాదాపు 80% కంటే ఎక్కువ నీరే ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో సైతం చిన్నారుల దాహాన్ని తీర్చడానికి తల్లిపాలు సరిపోతాయి. ఈ వయసులో అదనంగా నీరు ఇవ్వడం వల్ల క్రింది సమస్యలు రావచ్చు. పోషకాహార లోపం. శిశువుల పొట్ట చాలా చిన్నదిగా ఉంటుంది. నీరు తాగించడం వల్ల వారి పొట్ట నిండిపోయి పాలు సరిగ్గా తాగరు. దీనివల్ల బరువు పెరగడం ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదం. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. నీటి ద్వారా లేదా బాటిల్స్ ద్వారా బ్యాక్టీరియా వారి శరీరంలోకి చేరి విరోచనాలు, ఇన్ఫెక్షన్లు రావచ్చు. వాటర్ ఇంటాక్సికేషన్. ఎక్కువ నీరు తాగించడం వల్ల శిశువుల శరీరంలో సోడియం స్థాయిలు హుటాన పెరిగిపోతాయి. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపి మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంటుంది. వైద్యుల ముఖ్య సూచన: 6 నెలల తరువాత శిశువుకు ఉగ్గు లేదా ఇతర ఘనాహారాలు అలవాటు చేసినప్పుడు మాత్రమే కొద్దిగా నీటిని పరిచయం చేయాలి. ఏ వయసులో ఎంత నీరు ఇవ్వాలి? 6 నుండి 12 నెలల వయసు. ఘనాహారం ప్రారంభించిన తరువాత రోజుకు 2 నుండి 4 ఔషాలు అంటే సుమారు 60 లేదా 120 మిల్లీలీటర్ల నీటిని సిప్పర్ కప్ లేదా చిన్న స్పూన్తో అలవాటు చేయాలి. 1వ సంవత్సరం దాటిన తరువాత ఏడాది దాటిన పిల్లలు రోజంతా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వారికి శరీర బరువు, శ్రమను బట్టి తగినంత నీటిని క్రమం తప్పకుండా అందిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: పిల్లలకు ఇచ్చే నీరు ఎల్లప్పుడూ బాగా కాచి చల్లార్చినదై ఉండాలి. అలాగే పాలు కలిపే ఫార్ములా పౌడర్లో కూడా డబ్బాపై సూచించిన పరిమాణంలోనే నీటిని కలపాలి. అంతకంటే ఎక్కువ నీరు పోయకూడదు. మీ బిడ్డ ఆరోగ్యం విషయంలో ఎలాంటి సందేహాలున్నా పీడియాట్రిషియన్ను సంప్రదించడం ఉత్తమం. ముఖ్య గమనిక: శిశువుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఇంటర్నెట్లో లభించే సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. మీ బిడ్డకు తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాలు లేదా నీటిని అలవాటు చేసే ముందు ఎప్పుడూ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం.